టుడే క్వశ్చన్ అసర్షన్స్ రెవెన్యూ డెఫిసిట్ ఉన్న రాష్ట్రం ఆస్తి సృష్టి కోసం కూడా అప్పు తీసుకుంటుంది. ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ ఉందో ఆ రాష్ట్రం ఆస్తి సృష్టి కోసం అప్పు తీసుకుంటుంది. ఇది అసర్షన్స్. దానికి రీజన్ చూడండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ రిసీట్స్ కంటే ఎక్కువ అయితే రెవెన్యూ డెఫిసిట్. ఆల్రెడీ మీకు తెలుసు రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ రిసీట్స్ కంటే ఎక్కువ ఉంటే మనకు రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది. సో ఇది కరెక్టే. ఇక్కడ మనం గమనించాలి రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి అంటే మనకు వస్తున్నటువంటి ఏదైతే మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉందో అంటే జీతభత్యాలు, సబ్సిడీలు, పెన్షన్లు ఇవే ఎక్కువ ఉన్నాయి. మన రిసీట్స్ కంటే మనం ఇచ్చేదే ఎక్కువ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనకు ఇచ్చేది ఎక్కువ ఉందో ఆటోమేటిక్గా డెఫిసిట్ పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి టైంలో ఆస్తి సృష్టించడం కోసం అప్పు తీసుకుంటుందట. ఇది అబ్సల్యూట్లీగా తప్పు ఆన్సర్. కాబట్టి ఏ అనేది తప్పు, బి అనేది సరైనది అనే ఆప్షన్ కరెక్ట్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ తప్పు, ఆర్ సరైనది. సో ఇది తప్పని విషయాన్ని విద్యార్థులు గమనించాలి.